నమస్కారం. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రతి ప్రాంతంలో బీసీ వర్గాల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడడం, ఆ వర్గాలకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, తెలుగుదేశం పార్టీతో వారికి ఉన్నటువంటి అనుబంధం, నాటి తాతగారు ఎన్టీఆర్ గారు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నేత నారా లోకేష్ గారి గురించి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారనేటువంటిది చాలా విస్తృతంగా వారితో చర్చించి మేనిఫెస్టోలో అనేక విషయాలు చేర్చడం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేటువంటి క్రమంలో భాగంగా 34% రిజర్వేషన్లు పంచాయతీరాజ్ సంస్థల్లో కల్పించాలని, పట్టణ స్థానిక సంస్థల్లో 1/3 33.3% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలహీన వర్గాలంటే తెలుగుదేశం అంటే బీసీలు, బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానిని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లపై మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడేంత వరకు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయా? సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా రిజర్వేషన్లు ఈ దేశంలో మొట్టమొదటిసారి కల్పించిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 20% నందమూరి తారక రామారావు గారు కల్పిస్తే 34% పెంచి మరింత ప్రోత్సహించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 87, 95, 2001, 2005, 2013, 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలు రిజర్వేషన్లు పొందాయంటే అది ఎవరిది? ఆ రికార్డు తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ విధానమే ఇది, నినాదం కాదు. తెలుగుదేశం పార్టీ విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. బీసీలంటే వెనుకబడినటువంటి వారు కాదు, అవకాశాలు రాక వెనుకబడ్డవారు అనేటువంటిదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటున్నామంటే అవకాశాలు వచ్చినాయి కాబట్టే ఈరోజు సర్పంచ్లుగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంపీపీలు
ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మేయర్లు, చైర్మన్లు. బీసీలకి ఒక రాజకీయంగా గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు దాకా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది బీసీ రిజర్వేషన్లపై. మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ రిజర్వేషన్ల పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. బీసీ రిజర్వేషన్లు, బీసీల రాజకీయ సాధికారత గురించి ఎవరి సర్టిఫికేట్లు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. ఎందుకంటే మేము చేసి చూపించాం. 43 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ, ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది వేలాది మంది నాయకుల్ని తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓ ఎర్రంనాయుడు, ఓ కళా వెంకట్రావు, ఓ అయ్యన్న పాత్రుడు, ఓ యనమల రామకృష్ణుడు గారు, ఓ కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతోమంది, దేవేంద్ర గౌడ్ గారు, ఎల్ రమణ గారు, ఒక గొప్ప నాయకత్వాన్ని ఈ రాష్ట్రాలకు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అది చేసింది ఇది చేసిందని చెప్తూ తెలుగుదేశం పార్టీ కుట్రలకి శ్రీకారం చుట్టిందని చెప్పి మాట్లాడారు. చాలా సిగ్గుచేటది. అసలు అనిల్ కుమార్ గారు రాజకీయ జీవితాన్ని కార్పొరేటర్గా ప్రారంభించాడు. తెలుగుదేశం పార్టీయే రిజర్వేషన్లు తీసుకురాకుంటే అనిల్ కుమార్ గారు కార్పొరేటర్ అయ్యేవాళ్ళ. ఇక్కడున్న జడ్ శివప్రసాద్ గారు మేయర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. పక్కన ఉన్నటువంటి రూప్ కుమార్ గారు, ఆయన కార్పొరేటర్గా అనేక సార్లు గెలిచి డిప్యూటీ మేయర్ అయ్యారు. నేను జిల్లా పరిషత్ పోటీ చేశా, జడ్పీటీసీ అయ్యా. మా అందరం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రిజర్వేషన్లు పొంది పదవులు పొందామంటే దానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అనిల్ కుమార్ కార్పొరేటర్ అయి ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాడంటే మీకు ఒక నాయకత్వం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు శ్రీకారం చుట్టబట్టే ఈరోజు బీసీ నాయకులు వేలాది మంది తయారయ్యారు. మీరేం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై ఎంతమంది నష్టపోయారు? 16,800 మంది రిజర్వేషన్లు కోల్పోయారు. వ్యక్తులు కాదు ఇక్కడ, 16,800 మంది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వాన్ని కోల్పోయారు. 16,800 కుటుంబాలు రాజకీయంగా నిరాదరణకు గురయ్యాయి. అందుకే ఆనాడు జరిగిన అన్యాయాన్ని ఈరోజు చక్కదిద్దుతున్నాం. మాట్లాడితే బీసీలకి అది చేశాం ఇది చేశామని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అనిల్ కుమార్ని ఒకటే అడుగుతున్నా, 70,000 బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయలేకపోయారు. 70,000 బ్యాక్లాగ్ పోస్టులు. మా లక్ష్యం, మా ఆలోచన బీసీలకు రాజ్యాధికారం చేరువ చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి లక్ష్యం. ఇది కేవలం ఒక రిజర్వేషన్ కాదు, బీసీ బిడ్డలకు సామాజిక గౌరవానికి ఒక భరోసా. బీసీల అభివృద్ధి అంటే రాష్ట్రాభివృద్ధి, బీసీలకు రాజ్యాధికారం అంటే ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం. ఇది తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ ఆలోచన, పార్టీ విధానం. ఉప ముఖ్యమంత్రుల గురించి మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. రాజకీయ పార్టీలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని విధానాలు రూపొందించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి బలహీన వర్గాలకి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అని మేము ఒకటే అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇచ్చింది? బలహీన వర్గాలకు ఇచ్చింది. మేము 5గురికి ఇచ్చాము ఉప ముఖ్యమంత్రులు. తెలుగుదేశం పార్టీ కేంద్రలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, గతంలో ఎర్రంనాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారు, నేడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యాడు, ఈరోజు అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీ ఓ కళా వెంకట్రావు, ఓ అచ్చెన్నాయుడు, ఈనాడు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రం ఏర్పడ్డాక 12 సంవత్సరాలుగా బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఉన్నారు 5గురు ఉప ముఖ్యమంత్రులు. పాపం నారాయణ స్వామి గారు ఏం చెప్పారు ఉప ముఖ్యమంత్రిగా? ఒక్కసారి మీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఏం చెప్పారో ఉన్నాయి, పత్రికల్లో వచ్చినాయి, మీడియా గురించింది ఎవరో నీకు తెలియదయ్యా చిన్న. అచ్చెన్నాయుడు బాగలేదయ్యా అని చెప్పి బాళ్ళ పడుకొని ఉంటే ఎత్తుకొని వచ్చింది ఎవరు? అయ్యన్న పాత్రుడి గోడలు బగలగొట్టి, తలుపులు బగలగొట్టి, ఈనాటి స్పీకర్ గోడలు దూకిపోయి ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఎప్పుడు నాయకుడు ఆయన? ఎన్ని తరాలు వాళ్ళ నాయకత్వం? కొల్లు రవీంద్ర గారు, సాధు జంతువు కొల్లు రవీంద్ర గారు, బీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పార్టీలో, మాజీ మంత్రి. ఆయన ఎన్ని రోజులు జైల్లో వేశారు? అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకెక్కడుందని ఒక్క బీసీ నాయకుడినైనా తిరగనిచ్చారా? ఎంతమంది మాజీ మంత్రుల్ని, నాయకుల్ని లోపలేసి అణిచేయాలని చూస్తే 5 సంవత్సరాలు నరకం చూశారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల నాయకులు. మొన్న జరిగింది, మాజీ మంత్రి అప్పలరాజు గారు, ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, పోయి ఆయన పలకరించి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి చికిత్సతో లేకపోతే ఆ కుటుంబాన్ని ఆదరించుంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదానికి చర్చ ఎక్కడుంది? ఒక మాజీ మంత్రిగా పనిచేసి ఒక డాక్టర్, ఏ డాక్టర్ అయినా ఆయన అంత గందరగోళం సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడో? 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వయసు ఎంతని, చనిపోయిన ఆయన వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి కంటే చిన్నోడు చనిపోయింది. ప్రాణం వయసుతో సంబంధం కాదు, ఒక ప్రాణం పోయింది అక్కడ. గుద్ది చంపింది ఒక మంత్రి, మాజీ మంత్రి కుమారుడు. బాధ్యతగా మీరు చర్యలు తీసుకొని ఉంటే ఆ వివాదానికి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎవరన్నా పలకరించాడా చనిపోయిన కుటుంబాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దాన్ని, వివాదం మేం చేయలే. ఒక్కరు పోయారా? ఆ కుటుంబాన్ని ఒక్కరు పలకరించారా? వాళ్ళని వదిలేసి దాన్ని రాజకీయంగా రగడ చేసి 1వ తారీఖు ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వస్తుంటే 31వ తారీఖు ఈయనొచ్చి అక్కడ ఊరేగింపులు పెట్టి దాన్ని ఒక వివాదం సృష్టించాలని, గందరగోళం చేయాలని చూసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ మంచి పని చేయబోతుందో దానికి ముందు రోజో తర్వాత రోజో ఒక వివాదం సృష్టించాలా, ఇది వాళ్ళ అజెండా. అలా వచ్చినాయి అన్నీ మీరే ఆలోచించండి. నేను పేరుకు ఉప ముఖ్యమంత్రిని, నా మాట వినేవాడు లేడు, నేను ఏ శాఖో నాది తెలియదు,
నా శాఖలో నాకు సమాధానం చెప్పేవాడు లేడని చెప్పుకున్నారు మీ ఉప ముఖ్యమంత్రి. మరో ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి సుచరిత గారు ఏ విధంగా ఆమె అవమానాల పాలైంది, ఏ విధంగా ఆమె మంత్రి ఉప ముఖ్యమంత్రిగా పరిపాలించిందో ఆమె చెప్పిన మాటల్లోనే చూడండి. మైనారిటీలకు ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి, ₹1,00,000 మసీదు కూడా రిపేర్ చేసే అధికారం లేదు నాకని ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు. ఉత్తరాంధ్రకి చెప్పిన ఉప ముఖ్యమంత్రులు, నేనయ్యా తెలుగుదేశ ప్రభుత్వం ఇచ్చిన హాస్టల్ కానీ బీసీ భవన్లు కానీ ఒక్కటి కూడా నిర్మించుకునే పరిస్థితి లేదు ఉత్తరాంధ్ర ఉప ముఖ్యమంత్రులకి. దేనికి ఉప ముఖ్యమంత్రి పదవులు? ఏ మంత్రి అయినా, ఏ ఉప ముఖ్యమంత్రి అయినా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు పనిచేసే పరిస్థితులు ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నిటికీ సకల శాఖ మంత్రి ఒక ఆయన్ని పెట్టి సర్వం సకల శాఖ మంత్రి పరిపాలించాడు. పేరుకు బీసీలు ఎస్సీలు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు. తెలుగుదేశం పార్టీ ఒక స్వేచ్ఛగా బీసీ ఎస్సీ మంత్రులు పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చాం, పార్టీలో భాగస్వామ్యం కల్పించారు. మీరా మాకు మాట్లాడేది? అందుకే అడుగుతున్నా, కుట్రలు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న గంట గడవక ముందే తాడేపల్లి ప్యాలెస్లో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి కుట్రలకి శ్రీకారం చుట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ న్యాయ నిపుణులందరూ ఈ 34% రిజర్వేషన్ని ఎలా అడ్డుకోవాలని చర్చ పెట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది బయటకు రావడంతో అనిల్ కుమార్తో ఒక ప్రెస్ మీట్ పెట్టించి చంద్రబాబు నాయుడు గారే కేసులు వేస్తాడు, చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుంటాడు. అసలు ఈ విచిత్రంగా ఉంది. మీరు చేసినటువంటి అన్యాయాన్ని, బీసీలకు మీరు చేసినటువంటి ద్రోహాన్ని మేము చక్కదిద్దితే దాన్ని మళ్ళీ కుట్రలు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే రిజర్వేషన్లు అడ్డుకుంటాడు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో ఏం చేయబోతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నాడో, ఈ రిజర్వేషన్లపై వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కుట్రలు చేయబోతున్నారో దానికి నిదర్శనం అనిల్ కుమార్ ప్రెస్ మీట్. వాళ్ళు ఏం చేయబోతున్నారో, ఏ విధంగా అడ్డుకోబోతున్నారో దాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారానే తెలియజేశారు. మేము ఈరోజు వైఎస్ఆర్సీపీని ఛాలెంజ్ చేస్తున్నాం. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. బీసీల పేటెంట్ హక్కు, రిజర్వేషన్లపై పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. ఈ దేశ చరిత్రలో 20% రిజర్వేషన్లు ఇచ్చినా, 34% రిజర్వేషన్లు ఇచ్చినా, బీసీలకు రాజకీయ సాధికారిత, పరిపాలన భాగస్వామ్యం కల్పించిన అది తెలుగుదేశం పార్టీది తప్పితే ఈ రాష్ట్రంలో ఇతరులకి దానిపై మాట్లాడే అర్హత లేదు అని అనిల్ కుమార్కి తెలియజేస్తున్నా. తెలుగుదేశంపై మాట్లాడే ముందు, బీసీలపై మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్సీపీకి తెలియజేస్తాను.